రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, తెలుగుదేశం, జనసేన జెండా సభ అని చెప్పి హోరెత్తిస్తున్నాయి. ఎస్పెషల్లీ అందులో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలా ఆవేశంగా, చాలా ఉద్వేగంగా మాట్లాడారు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆయన సెటారికల్‌గా కూడా మాట్లాడారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నాకు 4 పిల్లలు, 4 పిల్లలు అంటారు. నాకు 4 పిల్లలు ఎక్కడి నుంచి ఉన్నారో నాకు తెలీదు. ఇప్పుడే అర్థమైంది నా నాలుగో పిల్లం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా నాలుగో పిల్లాన్ని కూడా అనౌన్స్ చేశారు. ఏమంటారు? సార్ శ్రీకాంత్ గారు, హ్మ్. రాజకీయాలు రాజకీయాలుగా చెయ్యాలండి. ఎవరైనా పిల్లలతో పనేమండి? హుహు. వ్యక్తిగతంగా ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి, ఎవరి బాధలు వాళ్ళవి. ఆయనకి 2 పిల్లాలా, 3 పిల్లాలా, విడాకుల అవ్వా? రాజకీయాలన్న తర్వాత సిద్ధాంతాల మీద, విధానాల మీద, పాలనా సంస్కరణ లేదనంటే వాటి మీద, సంక్షేమ కార్యక్రమాల మీద, అభివృద్ధి మీద మాట్లాడాలి తప్ప, మాటెత్తితే చంద్రబాబు నాయుడు ఇంకేదో అంటారు, ఆయన వృద్ధుడు అంటారు, ఇంకేదంటారు. పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్లిళ్ళు, 2 విడాకులు లేదా 4 అంటుంటారు. చక్కగా చెప్పారండి. పవన్ కళ్యాణ్ గారు నువ్వే నా పెళ్ళామని అంటే ఇంకేం చేయమంటారండి? పిల్లలతో పనేమి. ఇంకా మీరు చాలా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారికి కూడా చెప్పారు. చాలా అమ్మ, గౌరవంగా అమ్మ, మేము భార్య అంటాము లేదా అంటాం కానీ పెళ్ళాలు మాట్లాడు. నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్నా, నాకు చాలా బాగా భాష వచ్చు. నేను కూడా చెప్పగలను, అనగలను, విమర్శించగలను, తిట్టగలను అని. అయితే సంస్కారం ఉందని చెప్పారు. అంటే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారహీనుడు అన్న మాట చెప్పకనే చెప్పాడు. మాకు సంస్కారం ఉంది కాబట్టి భార్యల జోలికి వెళ్ళమని. అంటే ఆయన పెళ్లిళ్ళతో మనకేం పని అండి? ఆయన పెళ్లి చేసుకున్నాడు, విడాకులు ఇచ్చారు, అది అందరికి తెలుసు. రహస్యంగా చాటు మాటగా ఏమైనా పోయి సరసాలు ఆడలేదే. ఎక్కడైనా ఆడుంటే చెప్పానండి. అంతేగాని ఆయన ఏమో 4 గోడల మధ్య ఏమి చేశారు అది వేరు. ఇంకా మనం ఏమన్నా అంటే చాలా అనిపించచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మనం చాలా విమర్శలు చేయొచ్చు, అవి చెయ్యం. అదే ఆయన వ్యక్తిగత రాజకీయంగా సిద్ధాంతాల మీద మాట్లాడుతున్నాం. ఈ విషయం చాలా అద్భుతంగా చెప్పారండి. ఈ రోజు ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు మా మా ఏరియాలో మహాభారతం నాటకాలు వేస్తుంటారండి, వీధి నాటకాలు. దుర్యోధనుడు ఆఖరి రోజు, దుర్యోధనుడు వధ రోజు ఆయన వెళ్ళి మడుగులో దాక్కుంటారు. అంటే పల్లెల్లో కూడా ఎక్కడో ఒక మడుగో చెడు జాతి నీళ్ళలో దాక్కున్నాడు. అప్పుడు భీముడు గద తిప్పుతో పద్యాలు పాడి, పాటలు పాడి తొడనెత్తి, ఎందుకురా నీళ్ళల్లో దాక్కుంటావు దుర్యోధన, ధైర్యం ఉంటే బయటికి రా అని రెచ్చగొట్టి పిలుస్తాడని. సరే ఆయన వస్తారు, యుద్ధం చేస్తారు, తొడ వెనక్కి కొడతాడు, చేస్తాడు. అది అలా అనిపిస్తుంది నాకు. పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఒక భీముడు తొడదట్టిన లాగా, ఒక ఏనుగు ఘీంకరించిన లాగా, ఒక యుద్ధ వీరుడు యుద్ధ భూమిలోకి దిగుతూ తొడదట్టిన లాగా, ఒక యుద్ధంలో శంఖారావం లాగా ఆయన అద్భుతంగా తన పాత్ర పోషించారు. ఆ మాటలు వింటుంటే వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయండి. అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల పొత్తుని, సమిష్టిగా పోరాడుతున్న పోరాట పటిమని మనం అందరూ ప్రశంసించాలి, కలిసి పనిచేయాలన్న ఉత్సాహం ప్రతి కార్యకర్తలో నింపారంట ఆయన. చాలా అద్భుతంగా ఉంది. మా సభ విజయవంతమైంది. అంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అంటా ఉందేంటంటే సభ అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. జనాలు పెద్ద ఎక్కడ కనపడట్లేదు కదా! ఏముంది అంత సభ, మా సిద్ధానికి అంతగానే ఎక్కువే వచ్చారు కదా అంటున్నారు సార్. కాదండి ఇది. వాడు కూడా చెప్పాడు బాగుంది. ఇంకా ఏమైనా చెప్తే నవ్వుతారు. మరి ఏదో నేను జోకులు వేశాను. ఇప్పుడు ఇది సభ పరిమితమైన సభ. ఇది చాలా పెద్ద సభ కాదు. దానికి ఎంచుకున్న హాలు అన్ని కూడా పరిమితం. ఈ సభ దేనికి ఉద్దేశించిందంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పనిచేస్తున్నాం, సీట్లు సర్దుబాటు చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు తక్కువ స్థానాలు తీసుకున్నారు, 24 తీసుకున్నారన్న ఆవేదన, బాధ వాళ్ళ కార్యకర్తల్లో పెళ్లిబుకుతోంది. ఇది సహజమండి, ఏ పార్టీలైనా
అన్ని సీట్లు పోటీ చేయాలని అనుకుంటాం ఎవరైనా. అలా అవన్నింటికి సమాధానం చెప్పాలి. కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలి, ప్రేరణ కలిగించాలి, కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేయాలన్న లక్ష్యంతో ఉద్దేశించిన సభ కాబట్టి ఇక్కడ లక్షలాది జనం రారండి. అట్లా రావాలని కోరుకోవడం కూడా అంటే ఒక్కొక్క వీళ్ళకి సభ ఎలాంటి సభ కూడా అర్థం కాని వాళ్ళు ప్రతి సభ ఒకటి అనుకుంటారు. మనం చూడండి, చిన్న సమావేశం, చర్చాగోష్ఠి, లేకపోతే ఇలా డిబేటు, లేదా కీలకమైన వ్యక్తుల సమావేశం, కార్యకర్తల సమావేశం, కార్యవర్గ సమావేశం, ఇలా రకరకాల సమావేశాలు ఉంటాయి. బహిరంగ సమావేశాల్లో కూడా ఆ పరిస్థితులను బట్టి మనం పెట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ జనం రాలేదు, మనం పిలిచిందే అంతే అండి. ఇప్పుడు పెళ్లి ఉంటుంది, పెళ్లికి ఎంతమంది వస్తారు? 1000, 2000, మ్యాగ్ అంత పెద్దవాడన్నా 4-5 వేలకు మించి రారు అండి. నీలం సంజయ్ రెడ్డి గారి కొడుకు పెళ్లికే రాలా, అంటే ఆయన ఆ రోజుల్లో ముఖ్యమంత్రి అంటే ఎవరికి రారు. పెళ్లిలో కూడా ఏమీ రాలేదు. వీళ్ళ పెళ్లిళ్ళు చేస్తే 2000 మంది వచ్చారు, 2 లక్షలు రాలేదంటే ఎక్కడ వస్తారు? ఏదండి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మరి అంత భయం ఎందుకు? అది జనం రాలేదు, మా మా సభ సక్సెస్ కాలేదు, దాని మీద కామెంట్ ఎందుకంటే హాయిగా ఇంట్లో నిద్రపోవచ్చు కదా. కింద తడుస్తోందండి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నిక్కర్లు తడుస్తున్నాయి. కాబట్టి ఏదేదో అంటున్నారు. దిగ్విజయం అయిందండి. అది నిజంగా నాకే ఆవేశం వస్తుంది. నాకే అని ఎందుకంటున్నా, 67 ఏళ్ల వృద్ధుని నేను, యువకుని కాదు. నాకు ఇప్పుడు కానీ ఓ 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అయితే తిరుపతి నుంచి పరిగెట్టి విజయవాడకు వెళ్ళేవాడినేమో. అంత ఉత్సాహపూరితమైన సభని ఫెయిల్ అయిందంటే వాళ్ళ అమాయకులండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సభ అంటే పెన్షన్లు కట్ చేస్తామని ప్రజలను తరలిస్తారు, స్టూడెంట్లను తరలిస్తారు, బస్సులు పెడతారు. అదే ప్రతిపక్షాల సభలు అంటే బస్సులు కట్ చేస్తారు, వెళ్తే మీ స్కీములు కట్ చేస్తామని భయపడతారు. సో ప్రభుత్వ సభ, ప్రతిపక్షాల సభ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. కానీ ఈ సభకు మాత్రం జనాలు చాలా, మీరు అన్నట్టు చాలా ఎక్సైటింగ్గా, చాలా ఉత్సాహంగా వచ్చేసారు. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు ఏవో కామెంట్లు చేయాలి కాబట్టి చేస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.